2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, వీకెండ్ వచ్చేసింది కాబట్టి చాలా మంది కూడా మండే నుంచి సాటర్డే వరకు గోల్డ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఈ వీక్ అనాలిసిస్ కనుక మనం మాట్లాడుకుంటే ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అనేది ఈ చార్ట్ ప్రకారంగా మనకు అర్థమవుతుంది అని మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ వీక్ ఎలా ఉంది, ఎలాంటి చేంజెస్ మనం గోల్డ్లో చూసాము, వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెల్కమ్ టు గోల్డ్ సుమన్ టీవీ సాటర్డే అనాలిసిస్ వీడియో. ఇది వీకెండ్ కాబట్టి సో వీకెండ్ కోసం మనం చేసే ముఖ్యమైన కొన్ని డెవిల్ ఇన్ ద డీటెయిల్స్ అని చెప్తారనమాట. అంటే ఆ డీటెయిల్లోకి వెళ్తేనే మీకు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అది అర్థమవుతుంది, అండ్ ఏం జరగబోతుంది జరిగే ముందే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో దాన్నే మనము డీక్రిప్షన్ ఆఫ్ ది ఎంటైర్ మూవ్మెంట్ ఫర్ ద వీక్ అని చెప్పచ్చు. రెండు కారణాల వల్ల గోల్డ్లో చాలా వోలటిలిటీ బాగా పెరిగింది. అసలు డిసెంబర్ 5న ఎక్స్పైర్ అయ్యే గోల్డ్ చూసుకుంటే మీకు దాదాపు 1,27,000 వరకు టచ్ అయిన తర్వాత అక్కడి నుంచి 1,20,000 వరకు పడిపోయింది. అంటే ఈ మొత్తం వారంలో దాదాపు. ఎందుకు ఈ విషయం ఇలా జరిగిందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్వైండింగ్ ఆఫ్ ది కరెంట్ పొజిషన్స్ అండి. ఇప్పుడు డిసెంబర్ 5 లోపల ఎక్స్పైర్ అయింది కాబట్టి చాలామంది రిస్క్ ఎందుకురా బాబు, పెనాల్టీలు పడతాయి, ఫైన్లు పడతాయి అని చెప్పేసి ఇమీడియట్గా ఇక్కడ స్క్వేర్ ఆఫ్ చేయడము, నెక్స్ట్ మంత్లో బై చేసుకోవటం. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది మీకు కరెంట్ మంత్లో బాగా తగ్గింది. అంటే జనాలు లేరు. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు బై, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నేను డిసెంబర్ మంత్లో ఎందుకు చేయాలి, నాకు పెనాల్టీలు పడతాయి, నేను నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతా. సో అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. సో పీపుల్ ఆర్ గ్యాదరింగ్ ఇన్ దట్ పర్టికులర్ మంత్లో కాబట్టి అక్కడ మీకు మూమెంటం అనేది బాగా పుంజుకుంటుంది. అది ఎలా నేను చెప్పగలుగుతున్నాను అనేది మీకు చార్ట్లో చూపిస్తా. నా రెండో విషయం ఏంటంటే మంచి రోజులు, మన ముహూర్తాలు, కార్తీక మాసం ఆల్మోస్ట్ అయిపోవడానికి వస్తుంది. అమావాస్య వస్తే అది కూడా డన్. సో ఇప్పుడు నార్మల్ డేస్ ఉంటాయి. నార్మల్ డేస్లో ఏంటంటే పెళ్ళిళ్ళు జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ శుభకార్యాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. లైక్ హౌస్ వార్మింగ్ సెరమనీ కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి, గోల్డ్ కొనడం కానివ్వండి, ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. బట్ హౌ విల్ బీ ది డిమాండ్, అది మనకు ముఖ్యం. ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే అది ఎలా ఉంటుంది అది నేను సండే వీడియోలో చెప్తాను మీకు. అదొక బంపర్ అనాలిసిస్ వీడియో ఉంటుంది. సో సాటర్డే దానికోసము మీరు ఏదైతే పక్కాగా క్లారిటీ తెచ్చుకోవాలో, మండే నుంచి మనం ఇది చేస్తే ఇది జరగబోతుంది అన్నదానికి రికమెండేషన్ కాదు, మిమ్మల్ని గైడ్ చేయడానికి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, అది కూడా ఎడ్యుకేటివ్. ఓకేనా? సో లెట్ మీ స్టార్ట్ ఫస్ట్. సో చూసుకుంటే మనమైతే వారం రోజుల కోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాము, కానీ ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో ఏం చేస్తున్నారంటే గత 10 రోజుల్లో అసలు గోల్డ్ మూవ్మెంట్ ఎలా ఉండింది అంటే 10 డేస్ వర్కింగ్ డేస్లో ఎన్ని రోజులు పడిపోయింది, ఎన్ని రోజులు పెరిగింది. దానివల్ల మీకు అర్థమేమవుతుందంటే ఓహో గత వీక్ మొత్తం వీక్గా బాగా అంటే వీక్గా ఉండేసేసి పడిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయా అన్న క్లారిటీ మీకు వస్తుంది. చూడండి ఇక్కడ నా 24 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ 12th నవంబర్ నుంచి చూసుకుంటే ఫస్ట్ 12th రోజున మీకు -33 రూపీస్, దాని తర్వాత -161 రెండో రోజు, మూడో రోజున మళ్ళీ మీకు 196, అండ్ నాలుగో రోజున మీకు 174, దాంతోపాటే ఐదవ రోజున -60, ఆరవ రోజున -28. అంటే 10 రోజుల్లో 6 రోజులు పడిపోయింది. సో పెరిగింది ఎన్ని రోజులు మరి? 4 రోజులు అంటారా? కాదండి, ఈ మధ్యలో 0 కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, రేర్ ఫినామినా. చూద్దాం ఉందేమో. సో 1 పాజిటివ్ డే, 2 పాజిటివ్ డే, ఒక్కటి మీకు ఇక్కడ వచ్చింది అది రేర్ ఫినామినా, అండ్ 3 పాజిటివ్ డేస్ అనమాట. సో చూసుకుంటే ఇక్కడ 3 రోజులే 10 రోజుల్లో పెరగడం జరిగింది, దాదాపు మీరు ఇక్కడ 6 రోజులు పడిపోవడం జరిగింది. అంటే దానికి అర్థం ఏంటంటే చాలా వీక్ అయిపోయింది గోల్డ్. ఇక్కడ నుంచి ఇంకా పడే అవకాశాలు ఉన్నాయా అంటే అలాగే కనిపిస్తుంది మరి నెక్స్ట్ వీక్ కోసం. సో ఎక్కువగా లాంగ్ చేసే వాళ్ళందరూ కూడా అంటే కొనుక్కొని పెరిగిన తర్వాత అమ్ముతా అనుకున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా షార్ట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ హోంవర్క్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకోండి, డౌట్ ఉంటే కాల్ చేయండి, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. నా కమింగ్ బ్యాక్ టు మనకు మండే రోజున రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అది మనం చూసుకుందాం. సో మండే రోజు కోసము 1,23,658 రెసిస్టెన్స్ 1, 1,24,487 రెసిస్టెన్స్ 2, అండ్ రెసిస్టెన్స్ 3 వచ్చేసి 1,25,418. నా సపోర్ట్ 1 చూసుకుంటే 1,21,898, 1,20,967, 1,20,138.
సో ఈ లెవెల్స్ని మీరు మీ హోంవర్క్తో పోల్చుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దట్ ఇట్ విల్ బి సపోర్టివ్ అనమాట. ఓకేనా? నౌ కమింగ్ బ్యాక్ టు ది చార్ట్. ఇదిగోండి, నేను మీకు ఇంతగా చెప్పా ఒక విషయం. నాకు ఎలా తెలిసింది ఆ విషయము, మనకు ఎలా అర్థమైంది అంటే ఇక్కడ చాట్లో చూస్తే మనకు అర్థమవుతుంది అని చెప్పా. సో లుక్ అట్ దిస్. ఎలాగైతే మీకు ఈ డిసెంబర్ మంత్ ఎక్స్పైరీ దగ్గరకు వస్తుంది కదా, సో చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్స్ మీకు డైలీ వాల్యూమ్స్ ఎక్కడ కూడా లేదు. కింద మీకు నిన్న సాయంత్రం లోపు చూసుకుంటే మనకి 21st రోజున 12:30 మధ్యాహ్నానికి 1,21,000 వరకు రావడం జరిగిందండి. అక్కడ నుంచి ఒకేసారి మీకు గోల్డ్ పెరిగిపోయింది. అండ్ విత్ హౌ మెనీ లాట్స్ తెలుసా? 814. అంటే ఎంతమంది అయితే కొన్నారు కదా అమ్మడానికి, వాళ్ళకైతే బాగా పడిపోతుంది, పెరగట్లేదని చెప్పేసి వాళ్ళని చేశారంటే అమ్ముకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఎవరైతే షార్ట్ ఉన్నారు కదండి, బాగా గోల్డ్ పడిపోతుంది, మనం దీని అడ్వాంటేజ్ తీసుకుందామో, కింద వచ్చాక మనం ఇంకా కొనుక్కోవచ్చు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇరికించేసింది బాగా పెరిగి గోల్డ్. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది, కానీ బుల్ ర్యాలీ ఇంకా స్టార్ట్ కాలేదు. అది 1,04,000 ఒకవేళ టచ్ అయితేనే మీకు అక్కడ నుంచి పెరిగే అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ యూ కెన్ సీ గోల్డ్ స్టిల్ గోయింగ్ డౌన్. దిస్ ఇస్ అకార్డింగ్ టు ది నేషనల్ మీడియా. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే మండే వచ్చే ముందు సాటర్డే రోజు చూసిన వీడియోని సండే రోజు కూడా చూసిన తర్వాత 50+50%ని మీరు కంబైన్ చేసుకుంటే మీకు ఒక 100% నాలెడ్జ్ వస్తుంది. అందుకే సండే రోజు కోసం కూడా నేను ఇదే వీడియో ఇమీడియట్గా ఈ వీడియో తర్వాత నేను మీకు చేసి సండే రోజు అది టెలికాస్ట్ అయ్యేలా చేస్తాను. సో దట్ మీరు రెండింటిని కంపేర్ చేసుకోవచ్చు. అవసరమైతే సండే రోజు నన్ను కాల్ చేసి అడగండి, మీకు సండే రోజున కూడా మీకు గైడెన్స్ ఇస్తాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.